ఈ ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమించింది పాకిస్తాన్. సో, భారత్‌ను ఎప్పుడూ కవ్విస్తూనే ఉంటుంది. దాయాది దేశం కాబట్టి భారత్ పాకిస్తాన్ మీద అటాక్ చేయడమో, లేకపోతే ఆ దేశాన్ని ముక్కలుగా చేయడమో మన దేశానికి, మనకు అవసరం. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, ఆహ్, అమెరికా ఇంకా కొన్ని దేశాలు కూడా కోరుకుంటూ ఉన్నాయి. పాకిస్తాన్‌ని ముక్కలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి. ఎంజీ రావు గారు, భారత్‌కి అవసరం ఉంది. ఎందుకంటే నిత్యం కవ్విస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్ని ప్రయోజనాల రీత్యా ఖచ్చితంగా పాకిస్తాన్‌ని ముక్కలు చేయాల్సిన అనివార్యత భారత్‌కి ఏర్పడింది. కానీ మరికొన్ని దేశాలు అమెరికా గాని, ఇజ్రాయెల్ గాని, సౌదీ అరేబియా గాని ఇలాంటి దేశాలు ఎందుకు కోరుకుంటూ ఉన్నాయి పాకిస్తాన్‌ను ముక్కలు చేయాలి అని? ఎస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన న్యూస్ ఛానల్స్, న్యూస్‌ని ఏది చూసినా ట్రంప్ గారు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన విరోధైన పుతిన్ గారు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా పాకిస్తాన్ మిత్రదేశమైన సౌదీ అరేబియా కూడా మోడీ గారికి మన భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఇరాన్, ఇస్లామిక్ దేశాలు, యుఏఈ లాంటి దేశాలు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. ప్రపంచంలో చైనా మినహాయిస్తే ఒక రకంగా అన్ని దేశాలు పాకిస్తాన్ అంటే ఒక కంటగింపు అనమాట. అరే పాకిస్తాన్ మేము సపోర్ట్ చేస్తే ఏదో ఒకటి చేయండి మోడీ గారు అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ప్రపంచ టెర్రరిజానికి పుట్టినిల్లు అయిపోయింది. అరే దీన్ని మళ్ళీ ఇంకోటి ఏంటి, దీన్ని కలపడానికి ఒక అనుదేశం అంటే ఒక ప్రపంచంలోనే 17 టాప్ 12th డేంజరస్ నేషన్, అధునాతనమైన ఆర్మీ ఉంది. ఇంత దేశం ఎందుకు దీన్ని ముక్కలు చేయాలని అడుగుతున్నారంటే ఒక్కో దేశం చూద్దాం. అమెరికా చూద్దాం. అమెరికా ట్రంప్ గారికి ఇది ముక్కలు అయిపోతే బాగుంది అనుకుంటారు. ఎందుకంటే ఈ చైనా చేతిలో అతిపెద్ద ఆయుధంగా పాకిస్తాన్ తయారైంది. ఇది ఒక అనుదేశం. ఇప్పుడు అమెరికా మిత్ర దేశాలైన ఇండియాకి, ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకి ఇది ఒక కంటగింపు అనమాట. ఒకప్పుడు దీన్ని యూజ్ చేసుకుంది అమెరికా, ఇప్పుడు దీని అవసరం తీరిపోయింది. ఇదో 3 ముక్కలయ్యి దీని అణుబాంబులు పోతే మనకు బాగుంది అనుకుంటారు. ఎందుకు అది అనమాట. ఇక ఇజ్రాయెల్ పుతిన్ గారికి వద్దాం. పుతిన్ గారు ఎందుకు పాకిస్తాన్ ముక్కలు అవ్వాలని కోరుకుంటారు, పాకిస్తాన్ పేచ మనసాలని ఎందుకు కోరుకుంటారంటే, ఒకప్పుడు ఇదే దేశం సోవియట్ యూనియన్లో ఉన్నప్పుడు ఆఫ్ఘాన్ని ఆక్రమించినప్పుడు ఇదే దేశం టెర్రరిస్టులను తయారు చేసి అమెరికా చేతిలో పావయ్యి సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోవడానికి సహాయం చేసింది. ఇప్పుడు చైనా రష్యా ఫ్రెండ్స్ అనుకుంటారు, కానీ చైనా రష్యా మధ్య బద్ధ విరోధం ఉంది. ఏదో అమెరికా ఉమ్మడి శత్రువు ఉంది కాబట్టి కలిశారు. ఈ చైనా చేతిలో పాకిస్తాన్ ఉంటే ఇది రష్యాకు కూడా ప్రమాదం. ఇక్కడ తన మిత్రదేశమైన ఇరాన్కి ప్రమాదం, తన మిత్రదేశమైన సౌదీ అరేబియాకి ప్రమాదం. కాబట్టి పాకిస్తాను తర్వాత రష్యా భారత సౌభాగ్యాన్ని కోరుకుంటుంది ప్రపంచంలో ఏ దేశం కంటే. కాబట్టి ఇండియా బాగుండాలంటే ఇది ముక్కలు అవ్వాలి. కాబట్టి రష్యా కూడా పుతిన్ గారు దీన్ని ముక్కలు అవ్వాలని కోరుకుంటున్నారు. ఇక ఇజ్రాయెల్ అంటే ఇంకా సింహన్న విషయం అండి. ఇది అణుదేశం, ఒక ఇస్లామిక్ దేశం. అణుదేశాల అణుబాంబులు అనేవి ఎప్పుడు కూడా ఎవరి వైపు గురిపెడతాయి, యూదుల వైపు గురిపెడతాయి. కాబట్టి పాకిస్తాన్ ఒకటి అంటదనమాట, మా అణ్వాయుధాలు ఇండియా మీదకే కాదు యూదు దేశమైన ఇజ్రాయెల్ మీద కూడా అంటారన్నమాట. సో ఈ దేశం ముక్కలవ్వాలని ఇజ్రాయెల్ ఎక్కువ కోరుకుంటుంది అనమాట. తర్వాత ఇరాన్ ఎందుకు కోరుకుంటుందంటే బోర్డర్ ప్రాబ్లం ఉంది, ఇది అణుదేశంగా ఉండకూడదు, ఇరాన్ కోరుకుంటుంది. తర్వాత తాలిబాన్ కోరుకుంటుందండి. ఈరోజు తాలిబాన్ పహల్గామ్ అటాక్ని అది ఏం చేసింది, ఖండించింది. ఇది తప్పు చేస్తుంది. ఈ పాకిస్తాన్ చేసిన ఈ పహల్గామ్ అటాక్ వల్ల ప్రాంతీయంగా అస్థిరత ఏర్పడుతుంది, మాకు డేంజర్ ఉంది అంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఒకటి ఉందన్నమాట, దీన్ని ఏమంటారంటే జురాండ్ లైన్ అంటారు. ఈ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి బౌండరీ అనమాట. ఈ జురాండ్ అంటే ఒకప్పుడు భారతదేశానికి శాశ్వత సరిహద్దు రేఖ అనమాట. ఇది ఇలాంటి జురాండ్ లైన్ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ బౌండరీ. ఇప్పుడు తాలిబాన్ అధికారంలోకి వచ్చాక ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతుందండి. ఇక్కడ అంటే ఇండియా పాకిస్తాన్ విడిపోక ముందు ఇది శాసనం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ మధ్య ఈ బౌండరీ ప్రాబ్లం ఉంది. ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన అటాక్ చేసుకుంటున్నారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేస్తుంది. సో పాకిస్తాన్ 4 ముక్కలు అయితే ఇళ్ళకి పేయడం, అందువల్ల తాలిబాన్ అది కూడా కోరుకుంటుంది. సో ఈ విధంగా యూరోపియన్ యూనియన్ కోరుకుంటున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ బలహీన పడితే టెర్రరిజం కూడా ఉండదని. సో ఈ విధంగా ప్రపంచంలో అన్ని దేశాలు పాకిస్తాన్ పేచ మనచాలని కోరుకుంటారు. అందుకనే మోడీ గారు మీరు ఏం చేస్తారు, ఏం చేసినా మేము సపోర్ట్ చేస్తాం అని చూసారు అన్ని దేశాలు ముక్త కంఠంతో చెప్తున్నాయి అన్నమాట. ఇది జరిగే విషయం అండి. అది భారత్కి మాత్రమే సాధ్యం కాబట్టి ఈ దేశాలన్నీ కూడా భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇంకొకటి, పాకిస్తాన్ని విభజించాల్సి వస్తే ఎన్ని ముక్కలు చేయొచ్చు? పాకిస్తాన్ విభజించవలసి వస్తే మీకు చాలా భారతదేశానికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఏమీ లేదండి, ఈ ప్రణాళిక మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చక్కగా జరుగుతుందన్నమాట. పాకిస్తాన్
ఈ పాకిస్తాన్ ఏంటంటే 7,96,000 చదరపు కిలోమీటర్లతో ఉందండి. ఇది కూడా ఒక పెద్ద దేశం భూభాగం రీత్యా. కానీ ఈ పాకిస్తాన్ ఏంటంటే ఒకప్పుడు 1971 ఇందిరాగాంధీ 2 ముక్కలు చేసి పడేశారు. ఇండియా వైపు అటువైపు ఉన్న బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ విడదీసి పడేసి బంగ్లాదేశ్ క్రియేట్ చేసి, అయినా ఇది బుద్ధి రాలే. అయినా పాకిస్తాన్ 80% జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తాన్ని మనం లాగేసుకోవాలని పడింది. ఈ పీఓకి ఇప్పుడు దీని ఆధీనంలో ఉంది. ఇప్పుడు భారత వ్యూహం ఏంటంటే భారతదేశం పూర్తి క్లారిటీతో ఉందని, ఒక స్పష్టమైన వ్యూహంతో పనిచేస్తుందని చెప్పవచ్చు అనమాట. అదేంటంటే ఇది మోడీ గారు ముందు నుంచి కూడా ఈ వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏంటంటే ఈ బలూచిస్తాన్, పాకిస్తాన్లో స్టేట్లు చూస్తే సింధ్, పంజాబ్, ఓకే, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్త్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటారండి. ఈ 4 రాష్ట్రాలు ఉంటాయి అన్నమాట. దీంతోపాటు మన కేంద్రపాలిత ప్రాంతాలకి ఇస్లామాబాద్ ఉంటుంది. తర్వాత పీఓకే అనేది ఒక రాష్ట్రం పక్కన ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ని మనం 3 ముక్కలు చేయొచ్చు అనమాట. ఏ విధంగా? ఆల్రెడీ బలూచిస్తాన్ 40% టెరిటరీ ఉంది, 40% భూభాగం అనమాట పాకిస్తాన్ మొత్తంలో. ఈ బలూచిస్తాను ఆల్రెడీ మాకు స్వతంత్రం కావాలని మీకు తెలుసు, మొన్న జాఫర్ ఎక్స్ప్రెస్ ఇదంతా. సో ఈ బలూచిస్తాను ఆర్మీ, బలూచిస్తాను అంటే స్వతంత్ర సమరయోధులు ఏంటంటే బలూచిస్తాన్ మనం ఏంటంటే ఇండియా సింపుల్ సపోర్ట్ చేసిన ఇరాన్ ద్వారా, ఇజ్రాయెల్ ద్వారా భారతదేశం వీళ్ళ సైన్స్ శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ కాస్త సహకారం ఇస్తే వీళ్ళు ఒక దేశం కింద తయారైపోతారు అనమాట. ఇది మన చేతిలో ఉంది. అందుకనే అజిత్ దోవల్ గారు అంటారు, మీరు ముంబై మీద అటాక్ చేస్తే ఇండియా మీద కన్నెత్తితే మేము బలూచిస్తాన్ డివైడ్ చేస్తామని. ఇక్కడ వ్యూహం మనకు అర్థమైపోయింది. ఇది ఒక దేశం తయారు చేయొచ్చు. ఇది డివైడ్ అయిపోతే చైనాకి చాలా ప్రాబ్లం. తర్వాత అండి ఈ సింధ్, పంజాబ్, ఈ సింధ్ పంజాబ్ యాక్చువల్లీ పాకిస్తాన్ యొక్క 80% ఎకానమీ ఉండేది పంజాబు సింధులోనే. 80% శక్తి ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ సింధు అంటే కరాచీ అనమాట. ఈ సింధు ప్రావిన్స్ ఏమంటదంటే MQM అని ఒక పార్టీ ఉంది, లండన్లో ఉంటారు. ఆల్తాఫ్ హుస్సేన్ గారు 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు ఏమంటారంటే సెక్యులరిజం కావాలి మాకు, మీ మతతత్వం మాకు వద్దు అంటారనమాట. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు సింపుల్గా ఒకటే చెప్తారండి. కాబట్టి సింధ్ మాకు ఒక దేశం కింద కావాలంటాడు. సో వీళ్ళకి MQMకి ఒకప్పుడు సంబంధాలు ఉండేవి. ఈ పంజాబ్ వీళ్ళు డివైడ్ అవ్వగానే ఈ శక్తివంతమైన దేశాలు మాకు ఎందుకు రాని వీళ్ళు డివైడ్ అయిపోతారు, ఆటోమేటిక్గా జరిగిపోద్ది అనమాట. పంజాబ్, సింధు, పాకిస్తాన్ మిగిలిపోద్ది అనమాట. ఇది ఇప్పుడు పాకిస్తాన్ మిగిలిపోద్ది, ఎందుకంటే ఇస్లామాబాద్ అవి ఇక్కడ ఉంటాయి కాబట్టి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ ఖైబర్ పఖ్తూని దీన్ని ఏంటంటే డిఫరెంట్ తీసేసుకుంటుంది, లేకపోతే అది ఒక దేశం. ఇదేంటంటే చాలా దండకారణ్యం, భారతదేశంలో దండకారణ్యం ఉన్నట్టు ఉంటుంది అనమాట. మొత్తం ట్రైబల్లో పఠాన్స్, ప్రపంచంలో ఏ దేశం కూడా వీళ్ళని ఓడించలేదు ఈ పఠాన్స్ ఆఫ్ఘనిస్తాన్ లాగా. వీళ్ళు ఒక దేశం కింద ఫామ్ అవుతారు. ఈ విధంగా మనం 3 ముక్కలుగా తయారవ్వడానికి చేసేయడానికి పూర్తి వ్యూహం మన దగ్గర ఉంది. ఇది పెద్దగా కష్టపడవలసిన పనేం లేదు. కాకపోతే భారతదేశం తను బిర్రి గీసుకుందనమాట. ఏంటి, మేము అంతర్జాతీయ చట్టాలని ఫాలో అవుతాం, మాకు ధర్మబద్ధం, మేము శ్రీరాముడిలాగా ధర్మబద్ధంగా ఉంటాం, అంతర్జాతీయ చట్టాలే మాకు వేదాలు, సో మా సెక్యులరిజం, మేము పక్క దేశాల్లో జోక్యం చేసుకోమని ఒక బిర్రి గీసుకుందనమాట. ఆ బిర్రిని దాటవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే మన మీద డైరెక్ట్ ప్రత్యక్షమైన మన మీద దోపిడీ జరుగుతుంది. మన హత్య చేయాలనుకుంటున్నారు, భారత అస్థిరత్వం చేయాలను, భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు పాకిస్తాన్ ఆర్మీ. వీళ్ళు అసలు ఊదులుతులేదు. కాబట్టి ఈ టైం ఏంటంటే బిర్రి ఇంకా ధర్మం దాని మీద అటాక్ చేయడానికి అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నాయి, అంతర్జాతీయ దేశాలు కూడా చెప్తున్నాయి. ఇందాక చెప్పాను కదండి, అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. సో దట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, పాకిస్తాన్ 3 ముక్కలు చేయడానికి ప్రణాళిక అనమాట. ఇజ్రాయెల్, ఇప్పుడు మీకు ఈ వ్యూహం చెప్పాం కదండి, ఇది భారతదేశం ఒక్కదాని వల్ల అవ్వదు. భారతదేశం ఒక అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఈ విషయంలో ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్ తలుసుకుందంటే మనకి 3 ముక్కలు చేయడానికి అద్భుతమైన సంబంధాలు ఉంటాయి. ఇజ్రాయెల్ చాలా హెల్ప్ కావాలి, అమెరికా మనకి సంబంధం కావాలి. ఎందుకంటే అమెరికా ప్రపంచ పోలీస్ కాబట్టి అమెరికా ఓకే అందంటే ఏ దేశమైనా ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు బలూచిస్తాన్ దేశం అవగానే ప్రకటించుకోగానే అమెరికా రికగ్నైజ్ చేయాలి, ఇజ్రాయెల్ కొన్ని దేశాలు రికగ్నైజ్ చేస్తే ఇది స్వతంత్ర దేశం అయిపోతుంది. అసలు సైన్యం రక్తం చిందకుండానే దేశం అయిపోద్ది. ఇది ఒక దేశం అవగానే పాకిస్తాన్ అస్థిరత వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ ప్రజాస్వామ్యం మీద, పొలిటికల్ పార్టీ మీద తిరుగుబాటు చేసి 2 ప్రకటించుకుంటాయి. ఈ ట్రైబల్స్ ఒక దేశం అయిపోతాయి, ఆటోమేటిక్గా అయిపోద్ది. మన పీఓకే మనకు వచ్చేస్తుంది. పీఓకే మనం ఆటోమేటిక్గా వదిలేరు కదా, దొంగన గట్టి కొడితే వాడు జేబులో దాచిన బంగారంలో వదిలేసి పీఓకే వదిలేస్తాడు అనమాట. పాకిస్తాన్కి మిగిలేదేంటి, ఇంకా పాకిస్తాన్ అస్తిత్వం ఉండకూడదు. అప్పుడు ప్రపంచ దేశాలు కోరుకునేది ఏంటి, దీని దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఇంకా డేంజర్ కాదు, పిచ్చోడి చేతిలో రాయిని మనం తీసేయొచ్చు, అంతర్జాతీయ టెర్రరిజానికి ఇంక ఇది వేదిక కాదు అందుకే ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.
భారతదేశానికి శాశ్వతమైన శాంతి వెళుతుంది అనమాట. భారతదేశం నెంబర్ 1 అవ్వచ్చు, చైనా మీద దృష్టి పెట్టవచ్చు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టవచ్చు. సో పాకిస్తాన్ 3 ముక్కలు అవ్వడం అనేది తథ్యం, ఇది మనకు అత్యవసరం, ప్రపంచ దేశాలకు కూడా చాలా అత్యవసరం. కాబట్టే ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, బద్ధ దేశాలు, ఈవెన్ సౌదీ అరేబియా, MBS, ఓకే, సౌదీ అరేబియా, ఇరాన్, తాలిబాను, ముస్లిం దేశాలు కూడా, పుతిన్, ట్రంప్, అన్ని దేశాలు ఎక్సెప్ట్ చైనా అండి, అన్ని దేశాలు కోరుకుంటున్నాయి చైనా పేచమనచాలంటే పాకిస్తాన్ దాని చేతిలో పోవకూడదు కాబట్టి అమెరికా కూడా సబ్. ఇంకా ట్రంప్ గారు మీకు తెలుసు, ట్రంప్ అనేది చెప్పారంటే చేసేస్తారన్నమాట. సో ఇంతకంటే మంచి తరుణం భారతదేశానికి దక్కదు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో 3 ముక్కలు చేయాలి, అందుకే అప్పుడే మన అస్తిత్వం. లేకపోతే అది చూడండి, ఒక చిన్న దేశం, దానికి పని లేదు, ఏమీ లేదు, ఫెయిల్డ్ స్టేటు, అంతర్జాతీయంగా చైనాతో పోటీపడి ప్రపంచంలో అద్భుతమైన దేశం అయ్యి అద్భుతమైన సంస్కృతి ఉన్న దాన్ని విడగొట్టాలని 75 సంవత్సరాలు కృషి చేస్తుంది. మనకి ఈ శత్రువుని ఎక్కువగా చాలా చిన్న దేశం అని ఉపేక్షించామనుకోండి, ఎంత ఏనుగైనా చిన్న విషయానికి చనిపోయినట్టు మనకు చాలా ప్రమాదం అనమాట. సో దిస్ ఈస్ ద టైమ్, ఇట్స్ ఎ రైట్ టైమ్ టు డివైడ్ పాకిస్తాన్ అండ్ టు సెక్యూర్ ది ఇండియాస్ స్టెబిలిటీ, అస్తిత్వం, ప్రపంచ శాంతి సుస్థిరతలు కూడా పాకిస్తాన్ డివైడ్ అవ్వాల్సిన అవసరం ఉంది.